వర్సిటీల భూములపై కుట్ర, సీరియల్ స్నాచర్గా ప్రభుత్వ తీరట. ఇక రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో రాష్ట్రం ఉంది. విద్యార్థుల భూ పోరాటానికి అండగా ఉంటాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇప్పుడు నిన్న ఒక మాట అడుగుతా, కల్వకుంట్ల తారక రామారావు గారు, మీరు రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటారు, సంతోషం. నువ్వేం చేసినావు? రేవంత్ రెడ్డి చేతిలో రాష్ట్రం ఉంది అని చెప్పి అంటాం. ఇప్పుడు అవునన్నా కాదనో మా రేవంత్ మా రియల్ ఎస్టేట్లోకి వెళ్ళే వచ్చింది. ఇక లంగో తొంగో ఇక ఏదైనా కానీ మా అన్న రియల్ ఎస్టేట్ చేసినట్టు మేము కూడా గర్వంగానే చెప్పుకుంటాం, ఎందుకంటే మేము కూడా అదే రియల్ ఎస్టేట్ చేస్తున్నాం కాబట్టి. మరి నువ్వు మా అన్నను రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటాను, మరి రియల్ ఎస్టేట్ చేస్తున్నావు, ఓట్లు నీకు వద్దా? కదా దండాలు చేస్తున్నావు, మా అన్న లంగ పనులు చేస్తున్నారని చెప్పు. ఏజెంట్లు అందరూ ఎందుకు అవమానిస్తావా? ఇప్పుడు వర్సిటీ భూములపై కుట్ర చేస్తున్నట్ట. ఇది ఇప్పుడు ఆ ముస్లిం వాళ్ళ యూనివర్సిటీ దానిపైన అన్న దొబ్బుదా అని చూస్తున్నాను. ఇప్పుడు చర్చ నిన్నమాట దాకా కంచగచ్చి బౌలి భూములు దొబ్బుదా అని చూసిండు, అది పెద్ద వర్కౌట్ కాలేదు. అది సుప్రీంకోర్టు దాకా పోయింది, పీకింది. ఇక 100 ఎకరాలు సాగు చేసి అది ముందర వల్లే. ఇక మళ్ళా తుర్కోల యూనివర్సిటీ కాడి వేయండు, అటు పోతాలుగా మళ్ళీ ఇప్పుడు రామన్న రియాక్ట్ అవుతాడు. మరి చెప్పలేమయ్యా. ఇగో రామారావు గారు, నేను ఒక మాట చెప్తా, మా అన్నకాడ పైసలు లేవు, కోసుక తిన్నా కూడా లేవు, మీరు చంపి బొందలేసినా కూడా లేవు. ఏం చేయమంటారా మా అన్నని? ప్రజలకు అభివృద్ధి చేయకున్నా, పథకాలు ఇవ్వకున్నా, ఒక్క రూపాయి కూడా ప్రజలకు ఉపయోగపడకున్నా, గత 2 సంవత్సరాలకు వెళ్ళి 6 లక్షల కోట్ల బడ్జెట్ అయిపోయింది, 2,80,000 కోట్ల అప్పు అయిపోయింది. కానీ ఎట్లా అయిపోయినాయో తెలియదు. అంత వింత విచిత్రంగా మా అన్న ప్రభుత్వం నడుస్తుంది. మమ్మల్ని ఏం చేయమంటారు? మేము ఏం పని చేయము, కానీ పైసలు అయిపోతాయి. పైసలు అయిపోతా ఉంటే ఇక భూములు అమ్ముతూనే ఉంటాం. మయ్య జాగిరున్నది ఆడ. తప్పనే ఊకే మీ ఒకటే సాగు చెప్తారు మా అన్నను. మన మంచోడు, నల్లమల్ల పులి, చిన్న పులి. ఇంకేడ రాసిరా 4వ పేజ్ అట. ఇల్లేమో రాసిండో. ఇగో వర్సిటీ భూములపై కుట్ర చేస్తున్నట్ట. ఆడికే పోయినట్టు పోరాయాలతో కూర్చొని మాట్లాడినట్టుంది. ఇక ఇదొక ముచ్చట వేసారు. ఇది పోతే చెల్లమ్మ జోలేమో రాస్తారుడ. ఇది లీకేజీల సర్కారే అట. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క అంటాంది. ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ వ్యవహారంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ అయిందక్క. మరి ట్విట్టర్ వేదికగా స్పందించంట. ఇది ముమ్మాటికి లీకేజీల సర్కారే అన్నట. నేను ఒక ప్రశ్న అడుగుతా కవితక్క, నిన్న మొన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించినావు. నువ్వు బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తే నువ్వు ఫ్రంట్ పేజ్ లో బ్యాన్ ఐటమ్ వచ్చినావు. ఇలా కాంగ్రెస్ జయశంకర్ యూనివర్సిటీలో పేపర్ లీకేజ్ అయింది. ఇలా నువ్వు స్పందించినావు. ఇగో ఫోర్త్ పేజ్కి వచ్చినాక నీ వార్త. అంటే నీ ప్రియారిటీ ఫస్ట్ పేజ్ అంటే ఎప్పుడు బీఆర్ఎస్ డామేజ్ చేసినప్పుడు, బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా కామెంట్ చేసినప్పుడు. కానీ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా నువ్వు కామెంట్ చేస్తా మాత్రం నీ ప్లేస్ ఫోర్త్ పేజ్ అన్నమాట. సో మరి అక్క మారాలి. అక్కను ఏ అవసరాలు ఉన్నప్పుడు ముందరికి వస్తుంది, ఏ అవసరం లేనప్పుడు వెనకకేస్తురు. మరి కల్వకుంట్ల కవితక్క నిజంగా అంత టాలెస్ట్ పర్సనాలిటీ అయితే ముందర వేయాలి కదా ఈ వార్త. వేయాలి, అట్లా వేయరయ్యో, తెలియదు అక్కకి. ఇంకా ఇటు పోతే బావజోలి, కాదేది స్కామ్ కు అనర్హమట. పరీక్షల నిర్వహణలో వైఫల్యం చెందినట. ప్రభుత్వ అసమర్థత అవినీతికి నిదర్శనమట. విద్యార్థుల భవిష్యత్తును బలి చేస్తున్న వరుస క్వశ్చన్ పేపర్ లీకేజీలు. మరి మాజీ మంత్రి హరీష్ రావు. సో హరీష్ రావు గారు ఇట ఏళ్ళు చూపిస్తుంది, ప్రశ్నాపత్రం లీక్ అవుతుంది అన్నాడు. హరీష్ అన్న, మీ ప్రభుత్వంలో ఎన్నిసార్లు లీక్ అయినాయి? మీ ప్రభుత్వంలో ఎన్ని గగ్గోలు పెట్టిరే? ఎన్నిసార్లు పేపర్లు మళ్ళా రాసిరే? అవతలోడు లాంగే మీరు లాంగలే. ఎవరు చొక్కమైన కాదు పేపర్ లీకేజ్, ఎవరు చొక్కం కాదు. సింపుల్ చెప్తాను. మీరు పద్ధతులు లెక్క ఇలా ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రం మాట్లాడుతున్నారు. కానీ మీరు అధికారంలో మూసుకుంటే ఇంతకంటే ఇంకెక్కువ నన్ను అడిగితే ఓ రకంగా మీరు ఇక ఊరి మీకు వదిలేసి ఇక ప్రశ్నపత్రాలను మన పల్లిపటాలకు పుట్నాలు చేస్తానికి అమ్ముతారు ప్యాకెట్లకు, గట్ల అమ్మిరు ప్రశ్నపత్రాలు. నాయన మీరు మాట్లాడొద్దు ఈ ప్రశ్నకు, నేను అస్సలు తగ్గేయలేదు ఈ విషయంలో. దొంగలు మీరు ప్రశ్నపత్రాల విషయంలో నువ్వు మాట్లాడతావు. గమ్మజ్జోలు ఉన్నది.
అది ఆయన ఒక ముచ్చట.